నేను సునీల్. పవర్లోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఒక్కటే మాట, బాధ్యతగా పనిచేయండి, మళ్ళీ గెలిచి రావాలన్న విషయం మర్చిపోకండి. వన్ టైం ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే మీ ఇష్టం, సరిగ్గా పనిచేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామంటూ ఎమ్మెల్యేలకు మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అయినా కూడా పలువురు ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం మారడం లేదట. దీంతో ఇదే ఫైనల్ అంటూ ఎమ్మెల్యేలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారట బాబు. ఇలాగైతే మిమ్మల్ని మోయలేం అని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. చూస్తూ ఊరుకునేది లేదు. ఇక నుంచి నో వార్నింగ్స్, గ్రేస్ పీరియడ్ ఓవర్. ఇక దూకుడు పెంచాలని ఆదేశం. ఇక చెప్పడాలేముండవు, యాక్షనే అంటూ హెచ్చరిక. పార్టీ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెస్తే ఊరుకోమన్న బాబు. ఈ టర్మే కాదు, ఇంకో 15 ఏళ్లు మనమే పవర్లో ఉండాలి. రాష్ట్ర పురోగతికి బలమైన పునాది వేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుకే మీరు బాధ్యతతో పనిచేయండి, ప్రజల్లో ఉండండి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు డే 1 నుంచి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. లేటెస్ట్ గా ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి నో వార్నింగ్స్, నో ఎక్స్క్యూజెస్, చూస్తూ ఊరుకునేది లేదు, సరిగ్గా నడుచుకోకపోతే వేటే అంటూ తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎలా? మీ తీరుతో పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డున పడేస్తూ పోతున్నారని ఫైర్ అయ్యారు. లైన్ దాటితే మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని ఇక మీరే తేల్చుకోండి అంటూ ఎమ్మెల్యేలకు ఆ మధ్య గట్టిగా ఇచ్చిపడేశారు సీఎం చంద్రబాబు. పార్టీనే ఫస్ట్, మళ్లీ పవర్లోకి రావడమే టార్గెట్ అంటూ తేల్చి చెప్పిన చంద్రబాబు ఎమ్మెల్యేలు, నేతల తీరుపై ఓపెన్ డయాస్ మీదే అసహనం వ్యక్తం చేసి చర్చకు దారితీశారు. ఇలాగైతే మిమ్మల్ని మోయలేం. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకుంటే ప్రజల్లో నెగటివిటీ వస్తుంది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలే దీనికి నిదర్శనమంటూ మరోసారి ఎమ్మెల్యేల తీరుపై సీరియస్ అయ్యారట చంద్రబాబు. మాట వినని ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పిన ఆయన గ్రేస్ పీరియడ్ కూడా ముగిసింది, ఇక చెప్పడం ఉండదు, చేతలే అంటూ తేల్చి చెప్పారట. 2 ఏళ్లుగా చెబుతూ వస్తున్నా తీరు మార్చుకోకపోతే తాను చెయ్యగలిగిందేమీ లేదన్న బాబు మరోసారి ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుపై నేతల దగ్గర ప్రస్తావించారట. ఇటీవల కావలి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని కార్యకర్తల ఎదుటే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారట. ఇకనైనా పనితీరు మార్చుకుంటే సరి, లేకుంటే చెప్పడాలు, బుజ్జగించడాలు ఉండవని కుండబద్దలు కొట్టేశారట. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయి. బెంగాల్లో శాంతి భద్రతల వైఫల్యం, అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధి పరంగా బాగా చేసిన ఎమ్మెల్యేల అవినీతి ఆ పార్టీ ఓటమికి కారణమైంది అంటూ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారట. ఆ 3 రాష్ట్రాల్లో ప్రజల తీర్పును అర్థం చేసుకుని పనితీరును చక్కదిద్దుకుంటే 2029 ఎన్నికల్లో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారట. పార్టీ లైన్ దాటి పనిచేసేవారు తమను తాము సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారట. తీరా ఎన్నికలొచ్చాక టికెట్ ఇవ్వట్లేదని నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించారని బాధపడి ప్రయోజనం ఉండదని కూడా చెప్పేశారట. తప్పు చేసినా మోస్తానని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేశారట సీఎం చంద్రబాబు. అధికారంలోకొచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఏదో ఒక ఇష్యూతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఎమ్మెల్యే ఆదిమూలం, కొలికపూడి శ్రీనివాస్, చదలవాడ అరవిందబాబు, కాకర్ల సురేష్, ఇలా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరు, వారిపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు టీడీపీ ఎమ్మెల్యేతో పాటు జనసేన ఎమ్మెల్యేలతో కోల్డ్ వార్ కు దిగుతుండడంపై కూడా చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అందరినీ కవర్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.
ఇకపై పార్టీ లీడర్లు ఎమ్మెల్యేల తీరు మారకపోతే కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తామన్న ఇండికేషన్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. లేటెస్ట్ హెచ్చరికతో అయినా ఎమ్మెల్యేల తీరు మారుతుందా? కొందరు ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి మరి.